ఈ దినమంతా ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగము యోహాను స్వార్థ 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనాల వరకు చదువుకుందాం. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరంత మాత్రము కూడా నమ్మాలని అతనితో చెప్పారు. మా తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరము ఏకీభవించడానికి, ప్రభువును స్తుతించి మహిమపరిచి ఘనపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనుష్యుని యొక్క జీవితమును మనం పరిశీలన చేస్తే మానవ జీవితము అనేది కొన్ని ప్రాథమికమైనటువంటి భావనల మీద ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అందులో ప్రధానమైనటువంటిది నమ్మకం. ఎప్పుడైతే మనిషి తన మీద తాను నమ్మకాన్ని కోల్పోతాడో క్రమంగా బలహీనుడవుతాడు, తనను తానే ముగించుకునేటువంటి స్థితికి చేరుకుంటాడు. దేవునిలో నమ్మకము అనేది లేనప్పుడు మనిషి యొక్క జీవితం కట్టుబాటు లేనటువంటి జీవితంగా మారిపోతుంది. అది కూడా నాశనానికి లేదా అయోగ్యమైన ముగింపుకు చేరుతుంది. ఈ దినమున చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే ప్రభు చేసినటువంటి కామెంట్ కూడా అది. సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు. దేవుని యొక్క కార్యములను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క బిడలుగా ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా నిలవడానికి ప్రాథమికంగా మనుష్యునికి లేదా క్రైస్తవునికి కావలసినటువంటిది నమ్మకం, విశ్వాసం. అందుకే హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ప్రభు అంటాడు, విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అంటాడు. కానీ మనం ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, దేవుని యొక్క బిడ్డలుగా బ్రతకడానికి ప్రయాసపడతాం. కానీ మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలమా అనే ప్రశ్న వేసుకుంటే కొంచెం అనుమానంగానో, కొన్నిసార్లు మా జీవితంలో ఇది జరగలేదు, అది జరగలేదు అనే ఆలోచనలతోనో వెనకడుగు వేస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటనను మనం గమనించినట్లయితే ఆయన ఈ పస్కా పండుగకు వెళ్ళి యెరూషలేము నుండి బయలుదేరి తిరిగి గలిలయకు చేసినటువంటి ప్రయాణము, అందులో జరిగినటువంటి సంఘటనల సమాహారము మనకు యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి మనకు కనబడుతుంది. పస్కా పండుగలో ఆయన పాల్గొని అక్కడ ఉన్న దేవాలయం అంతటినీ కూడా శుద్ధీకరించి నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును అని దేవాలయాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం, అక్కడ యూదులతో జరిగినటువంటి సంవాదము, తిరిగి ఆయన సమరయ మీదుగా గలిలయకు తిరిగి వస్తూ సుఖార అనేటువంటి గ్రామంలో సమరయ స్త్రీని దర్శించి ఆ గ్రామస్తులను దర్శించి అక్కడ 2 దినములు ఉండి తిరిగి ఆయన గలిలయకు బయలుదేరి కానా అనేటువంటి ఊరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ కానా అనేటువంటి ఊరికి వచ్చే సమయానికి దానికి సుమారుగా 22 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, విరోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి ఆ ప్రధాని హుటాహుటిగా ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, నా కుమారుడిని బ్రతికించడానికి నాతో పాటుగా. ప్రభు అన్నాడు, మీరు సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు. వెంటనే ఆ ప్రధాని చెప్పినటువంటి మాట, ప్రభువా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి వాడు చావక ముందే నువ్వు నాతో పాటు వచ్చి నా కొడుకును బ్రతికించు, నా కుమారుణ్ణి బ్రతికించు. ప్రభు అన్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు. వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నమాట, అతడు ఆ మాటను నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళొచ్చు ఉండగా అతని దాసులు ఎదురు వచ్చి ఆయనకు చెప్పారట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్లుప్తంగా ఈ సంఘటన ఇది. ఈ సంఘటనలో మనం గమనించినట్లయితే ఈ సంఘటన అంతటిలో కూడా ప్రభు చెప్పినటువంటి కామెంట్ కేవలం ప్రధానిని గురించియేనా, లేక ఆనాటి ప్రజలు నేడున్నటువంటి మన గురించి కూడానా? ఈ ప్రశ్న నాకు మొదలైంది. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అంటే, అక్కడ ప్రభువుని చూడడానికి వచ్చినటువంటి వారందరూ కూడా, ప్రభువుని చేర్చుకున్నటువంటి వారందరూ కూడా ఆయన కార్యములను చూచి చేర్చుకొనెను అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, యేసు కానాలో ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. ఆ తర్వాత చెప్పబడిన మాట గమనించండి, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎందుకు ఉంచారు విశ్వాసం? అక్కడ సూచక క్రియ జరిగింది. ఆ సూచక క్రియను చూచి ఆయన శిష్యులు ఆయన యందు నమ్మిక ఉంచారట. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. యెరూషలేములో పస్కా పండుగకు వెళ్ళాడు. అక్కడ ఆ పస్కా పండుగను ఆచరించేటువంటి సమయంలో సమాజ మందిరములో, యెరూషలేము దేవాలయంలో ప్రభు బోధించాడు, అనేక సూచక క్రియలు చేశాడు. ప్రజలు ఏం చేశారు? ఆ సూచక క్రియలను చూచి ప్రభు చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోవాలా, ప్రభు చెప్పిన మాటలు ఎవరు వినలా. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. 4వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో సుఖార అనేటువంటి గ్రామంలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ చెప్పినటువంటి మాట చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 29వ వచనం చూడండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఆ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర తన కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ గ్రామస్తులతో చెప్తున్న మాట ఏంటి? నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుష్యుని నేను చూశాను, మీరు చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 45వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ గమనించండి, గలిలయులు కూడా అక్కడ చేసినటువంటి పని, ఆ పండుగకు గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున
ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను ఎందుకు చేర్చుకున్నారు? అక్కడ సూచక క్రియలు చేయడం ఆయన చూశారు, వీరు చూశారు. ఆ సూచక క్రియలను వీరు తమ జీవితాల్లో కూడా చేస్తాడేమో అనేటువంటి ఆశతో, ఆలోచనతో ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని చేర్చుకున్నారు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసయ్య సూచక క్రియలు చేశాడు కాబట్టి చేర్చుకున్నాం, యేసయ్య అద్భుతాలు చేశాడు కాబట్టి చేర్చుకున్నాం అనగా, తమ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చేసినటువంటి పనులను బట్టి నిర్ణయించుకొని ఈయన క్రీస్తు అయి ఉంటాడు, ఈయన ప్రవక్త అయి ఉంటాడు, దేవుని శక్తి చేత నింపబడినటువంటి ప్రవక్త. ఈ ఆలోచనతో, తమ ఆలోచనల్లో నుంచి వారు దేవుని వైపు చూశారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఈ ప్రధాని కూడా ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటి? తన కుమారుడు చావడానికి సిద్ధమై ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు, వచ్చి ఆయన స్వస్థపరచాలి. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు ప్రవక్తవని నాకు తెలుసు. ఇతని యొక్క ఉద్దేశం మనము గమనిస్తే, నువ్వు ప్రవక్తవి, యెరూషలేములో సూచక క్రియలు చేశావట, ఇదిగో సమరయ సుఖార గ్రామంలో 2 దినాలు ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బాగు చేశావంట, అందుకే వాళ్ళు 2 దినాల పాటు నిన్ను తమ దగ్గర ఉంచుకున్నారట. నువ్వు గల్లేకు వచ్చావు కదా, నా ఇంటికి రా, నువ్వు వచ్చి నా కుమారుణ్ణి బ్రతికించు. యాయీరు కుమార్తె గురించి ఆ సందర్భాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, యాయీరు కూడా వచ్చి అడిగింది అదే, నువ్వు వచ్చి నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, వచ్చి బ్రతికించయ్యా. దేవుని బిడ్డ, ఈ దినమున మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ ప్రధాని కూడా ప్రభు యొక్క కార్యములను చూడటానికి, ఆ కార్యములు చూచి నమ్మడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని యొక్క వాక్యము పట్ల, దేవుని యొక్క వాగ్దానము పట్ల అతనికి నిజమైనటువంటి నమ్మకము ఉన్నదా? ఎందుకంటే ఆ తర్వాత మనం గమనిస్తే చివరిలో ఆ ప్రధాని తన దాసులను అడుగుతాడు, ఎప్పుడు బాగుపడ్డాడు, ఏ గంటకు బాగుపడ్డాడు? ప్రభు చెప్పినటువంటి సమయము, బిడ్డ బాగుపడ్డటువంటి సమయం 1 అని చూసిన తర్వాత, గమనించిన తర్వాత అతడు నమ్మాడు. ఈరోజు మన నమ్మకాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన యొక్క విశ్వాసాలు ఎలా ఉన్నాయి? ప్రభు మన జీవితంలో అద్భుతం చేస్తేనే ప్రభువుని నమ్ముదామా? ప్రభు మన జీవితంలో తన కార్యములను, మహత్కార్యాలను, అద్భుతాలను చూపిస్తేనే మనం నమ్ముదామా? దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను దీనికి సేవకులు కూడా మినహాయింపు కాదేమో. మీరు గమనించండి, చాలా మంది సేవకులు చెప్పేటువంటి సాక్ష్యం, నాకు అప్పుడు దాకా లేమిలో ఉన్నానండి, అప్పటిదాకా ఎటువైపు నుంచి నాకు సహాయం దొరుకుతుందో తెలియదండి, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ పంపించాడండి. ఈ లోకపు అవసరాలను, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, ఈ లోక సంబంధమైనటువంటి వాంఛలను మన హృదయాల్లో పెంచి పోషించుకుంటూ, అవి తీర్చబడినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, ప్రభువు పట్ల నేను నిజమైన నమ్మకం కలిగి ఉన్నాను అని మనకు మనం స్థాపించుకుంటూ ఇదే విశ్వాసము అనుకుంటున్నామా? ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే వాక్యము చెప్తూ ఉన్నటువంటి మాట, విశ్వాసం అనున్నది కనిపించేది కాదు. నిజమైనటువంటి విశ్వాసము అంటే ఏది జరిగినా స్వీకరించేది. నిజమైనటువంటి విశ్వాసము అంటే ప్రభు నన్ను నా గమ్యస్థానమునకు చేర్చగలిగినటువంటి వాడు అని గమ్యము పట్ల గురి కలిగి ఉండేటువంటి, మధ్యలో జరిగే ప్రాసెస్ గురించి ఆలోచించదు విశ్వాసం. నిజమేనా?
దేవుని బిడ్డ గమనించండి, ప్రభు ఒక మాట పలికినప్పుడు ఆ మాట జరిగిందా లేదా అని ఏ రోజైనా ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా ప్రభు తిరిగి చూచుకున్నాడా? మరి ఈరోజు నీవు నేను ఎందుకు చూసుకుంటున్నాం? ప్రభువుని మాదిరిగా పెట్టుకొని నడవాల్సిన క్రైస్తవుడు, ప్రభు మాదిరిగా కలిగి ప్రభుతో పాటు నడవాల్సినటువంటి క్రైస్తవుడు ఈరోజు తన ఆలోచనల మధ్యలో చిక్కుబడిపోయి తన ఇష్టమైనటువంటి మార్గాలనే విశ్వాసము అనుకుంటూ, తనకిష్టమైన పనులే విశ్వాసము అనుకుంటూ ప్రభువుని మాదిరిగా ఎందుకు ఉంచుకోవటలా? దేవుని బిడ్డలారా, ఆ దినమున ఆ ప్రధాని మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కార్యములను చూచే ప్రభువుని నమ్మారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడో, ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, 49వ వచనం. ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనిస్తే కుమారుని గురించి ఇతని ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇతని ఆలోచన ఏంటి? ప్రభు వస్తాడు, ప్రభు నా కుమారుడి మీద చేయి ఉంచుతాడు, ఆ వ్యాధి నుంచి విడుదల కలుగు చేస్తాడు, నా కుమారుడు బాగుపడి బ్రతుకుతాడు. కానీ ఇక్కడ జరిగిందేంటి? ప్రభు కనీసం అతనితో పాటు బయలుదేరడానికి కూడా ఇష్టపడలేదు. అతని వైపు చూచి, ప్రభువా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా అంటే కనికరపడి అతనితో చెప్పిన మాట, నీవు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. మాట చెప్పాడు, ఇతనికి వెళ్ళిపోవాలి. వాక్యం చెప్తూ ఉన్నటువంటి మాటను చూస్తే ఆ మాట నమ్మి వెళ్ళిపోయారు. కానీ మనం గమనిస్తే కానా నుంచి కపెర్నహూముకు ఉన్నటువంటి దూరం ఇందాక మనం చెప్పుకున్న 24 నుంచి 35 కిలోమీటర్లు. ఇది కొండల మధ్యలో ఉండేటువంటి దారి. కానా ఏమో కొండల పైన ఉన్నటువంటి చిన్న గ్రామము, కపెర్నహూము సముద్ర మట్టము కన్నా క్రింద ఉన్నటువంటి మైదాన ప్రాంతం. ఇది ఒక పట్టణం. కాబట్టి కానా నుంచి కపెర్నహూముకు వెళ్ళేటువంటి దారి కొండల దారి అయినా ఈయన ప్రధాని ఏదో ఒక ప్రయాణ సాధనాన్ని ఏర్పాటు చేసుకునే ఉంటాడు. యెరూషలేముకు వెళ్ళేటువంటి ప్రధానమైన దారుల్లో ఇది కూడా ఒకటి కాబట్టి మంచి దారే ఉంటుంది. ప్రయాణ సమయం ఎంత బట్టి ఉంటుంది? సుమారుగా గమనించండి, ఎంత పడుతుంది? ఒక 20-22 కిలోమీటర్లు. ఒక కంచర గాడిదని ఎక్కో, లేకపోతే ఒక గుర్రాన్ని ఎక్కో, లేదంటే మరొక వాహనాన్ని గాడిదని ఎక్కో ప్రయాణం చేయాలి అంటే గంటకు కనీసం 10 కిలోమీటర్లు వెళ్ళగలం. అంటే సుమారు ఎంత ప్రయాణం అది? కొండల్లో 5 కిలోమీటర్లే వెళ్ళాడు అనుకుందాం. ఎంత ప్రయాణం? 4 గంటల నుంచి 5 గంటల ప్రయాణం. లేదు, ఇతడు నడిచి వెళ్ళాడు. మనిషి సరాసరిన ఏకబిగిన నడవగలిగినటువంటి దూరం 1 గంటకు 8 నుంచి 10 కిలోమీటర్లు. ఆ లెక్కలో వేసుకున్న కనీసం 6 గంటల ప్రయాణం. ఇక్కడ తర్వాత మనం దాసులతో చేసినటువంటి సంభాషణలో మనం చూస్తే, అతడు దాసులను అడిగినప్పుడు ఏ గంటకు జ్వరము వానిని విడిచెను అని అడిగినప్పుడు వానికి చెప్పబడినటువంటి ప్రధానికి ఇవ్వబడిన సమాధానం ఏంటి? నిన్న 1 గంటకు. అంటే ఈ సంభాషణ జరగడానికి, ప్రభుతో సంభాషణ జరగడానికి మధ్యలో ఒక దినం ఉంది. ఏం జరిగి ఉండాలి? ఈ ప్రధాని 1 గంటకు ప్రభు చెప్పాడు, చెప్పిన వెంటనే బయలుదేరి ఉంటే సాయంకాలానికి 4 గంటలు లేదా 5 గంటల ప్రయాణం అంటే చీకటి పడే సమయానికి ఇంటికి చేరుకోవాలి. కానీ ఇతడు చేరుకోవాలి. తర్వాతి రోజు దాసులు ఎదురు వచ్చి చెప్పాల్సి వచ్చింది. అంటే ఏం జరిగి ఉండాలి? అప్పటికి నమ్మిన అతని జీవితంలో తిరిగి మరలా సందేహం అనేటువంటిది ప్రారంభమైంది.
ఆ సందేహము ఎక్కడ వరకు అతన్ని నడిపించింది అంటే, నేను అనుకుంటాను ఆ రోజంతా కూడా ఎక్కడో ఒక చోట కూర్చొని తన బిడ్డను గురించి, ప్రభువుని గురించి, ప్రభు చెప్పిన మాటల గురించి ఆలోచించుకుంటా కూర్చొని ఉంటాడు. అసలు ఈయన ప్రేమ ఉందా? ప్రవక్త కదా, బాధలో నేను వచ్చాను, నా బాధను చూడాలి కదా, చూడకుండా నువ్వు సూచక క్రియ చూడకపోతే, మహత్కార్యం చూడకపోతే నువ్వు నమ్ము అన్న మొహం మీద ఎట్లా చెప్పాడు ఆయన? నేను ఎంతగా ఆయన దగ్గర మోకరించాను, చివరికి ప్రభువా అని ప్రభు దగ్గర మోకరించానే, దేవునితో సమానంగా ఆయన చేసి చూశానే, అయినా కూడా ఎందుకు నా వైపు చూడలా? నీ బిడ్డ బ్రతుకున్నాడు పో అంటాడా? అసలు ఈయన ప్రవక్తేనా? ఇలాంటి ఆలోచనలోంచి వెళ్ళుండొచ్చు. ఎందుకంటే అతడు ఉన్నటువంటి బాధ అటువంటిది, అతడు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ శ్రమ అటువంటిది. కుమారుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వైద్యులు చేతులు ఎత్తేశారు, అతనికి విముక్తి కలగడం అనేటువంటిది దేవుని చేతుల్లో ఉన్నటువంటి అద్భుతమే. ఆ అద్భుతం పొందుకోవాలని నేను వస్తే, ప్రభు ఏంటి నీ కొడుకు బ్రతుకున్నాడు, నీ కుమారుడు బ్రతుకున్నాడు, నీ వెళ్ళు అని చెప్పాడు నాకు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలన్నీ అతనిలోనికి వచ్చి ఉండొచ్చు. అతడు దేవుని యొక్క సన్నిధిలో తిరిగి ఆ మాటను నమ్మి అప్పటికి ప్రభు దగ్గర నుంచి పక్కకు వచ్చేసిన, నేను అనుకుంటాను అతడు ఇంకా వెళ్ళుచుండగా, ఇక్కడ చెప్పబడిన మాట చూడండి, అతడు ఇంకా వెళ్ళుచుండగా, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎటు వెళుతున్నాడో అర్థం కానటువంటి మనస్థితిలో అతడు ఆ కానాకు కపెర్నహూముకు మధ్య ఉన్న ఆ అరణ్యంలోనే ఉండి ఉండవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అంతా అక్కడే గడిపి ఉండొచ్చు. ఆ తర్వాత దినం ఇంకా నాకు ఎటువంటి సమాచారం రాలేదు, నా బిడ్డ బ్రతుకున్నాడో చనిపోయాడో. ఇప్పటి వరకు నేను అనుకుంటాను నా దాసులు ఎదురు వచ్చారు అంటే, ఒకవేళ వచ్చేటప్పుడు ఆయన తన దాసులకు ఆజ్ఞ ఇచ్చి ఉండొచ్చు, బిడ్డకి ఏదైనా జరిగితే నాకు వెంటనే సమాచారం ఇవ్వండి, లేదా బిడ్డ బాగుపడితే నా దగ్గరకు పరిగెత్తుకొని రండి అని చెప్పుండొచ్చు. ఇక్కడ దాసులు బిడ్డ బాగుపడ్డాడు, మళ్ళీ జ్వరం వస్తుందేమో, మళ్ళీ సిక్ అవుతాడేమో అని ఒక పూటంతా, ఒక రోజంతా చూశారు. రెండో రోజు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఈయన దాసులు రాలేదు కాబట్టి అది జరగలేదేమో, ఇంకా నా బిడ్డ చనిపోయి ఉంటాడు అనుకొని నిరాశతో వెనుకకు వెళ్ళేటువంటి సమయంలో మనం చూస్తాం. అంటే ప్రభు యొక్క వాగ్దానము నీకు అందించబడింది. ఆ వాగ్దానమును, ఆ మాటను అప్పటికి నమ్ముతున్నావు, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూచి సందేహపడుతున్నావు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు అనేక మంది క్రైస్తవులు విశ్వాసంలో బలహీనులు అవడానికి, నమ్మకం నుంచి అపనమ్మకంలోనికి జారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాగ్దానపు ఫలింపుకు మధ్య ఉన్నటువంటి సమయంలో దేవుని వైపు చూడకపోవడం. అనేక సందర్భాల్లో మీరు గమనించండి, మనకు పరీక్షలు వ్రాస్తాం, పరీక్షలు వ్రాయడానికి ముందు ప్రార్థన చేసుకుంటాం, దేవుని యొక్క నడిపింపు మీకు వస్తుంది, ఈ పరీక్షల్లో మేము ఖచ్చితంగా పాస్ అవుతాం కదా. పరీక్ష రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం పరీక్ష రిజల్ట్స్ చూస్తామా చూడమా? చెప్పండి, ఎందుకు చూడాలి? ప్రభువు నీకు వాగ్దానం చేశాడు కదా, ప్రభువే నీకు సమాధానం చెప్పాడు కదా, నేను నిన్ను పాస్ చేస్తాను బిడ్డ అని ప్రభు దగ్గర నుంచి నువ్వు వాగ్దానం పొందుకున్నావు. కానీ దేని కొరకు ఎదురు చూస్తావు? దేవుని బిడ్డలారా గమనించండి, అదేవిధంగా ఒక అవసరం కోసం ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వచ్చింది, అది నీకు అనుగ్రహించబడును. కానీ ఈ జరిగే లోపు మన చుట్టూ అనేకమైనటువంటి శోధనలు కనపడతాయి, అనేకమైనటువంటి
జరగలేనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఉదాహరణకు డబ్బు కోసం, డబ్బు అవసరం కలిగింది ప్రభు దగ్గర, ప్రభువా ఇదిగో పలాని డేట్ లోపల నేను కట్టాలయ్యా అనుకున్నాం. ప్రార్థన చేస్తే ప్రభు సమాధానం ఇచ్చాడు, నేను నీకు సహాయం చేశాను. తర్వాత జరిగేది ఏంటో తెలుసా? మన చేతిలో రూపాయి ఉండదు, మన చేతిలో ₹1 ఉండదు. మామూలుగా రెగ్యులర్గా మనం పెట్టుకునే ఖర్చులకు కూడా మన చేతిలో డబ్బులు ఉండవు. మనం ఏం ఆలోచన చేస్తాం? అక్కడ నేను చెల్లించాల్సినటువంటి అప్పు లేదా నేను చెల్లించాల్సినటువంటి దానికి సమయం దగ్గర పడుతుంది. ఇక్కడ నేను బ్రతకడానికి డబ్బులు లేవే. దేవుని బిడ్డ విశ్వాసి చేస్తూ ఉన్నటువంటి ఆ పొరపాటు ఇదే. గురి మీద నిలపాల్సినటువంటి దృష్టి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద పెడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో అనేను. దేవుని బిడ్డ ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ప్రభువు శిష్యులకు చెప్పాడు, ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళండి అని. గలిలయ సముద్రం మీద వారిని ముందుగా పంపించాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన వారిని దాటిపోవాలి అని ఆ నీటి మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. శిష్యులు చూచి భూతమని భయపడి కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు ఆయన అన్నాడు, నేనే, భయపడవద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత పేతురు గారికి ఆగడు కదా పాపం. పేతురు గారు అన్నారు, నీవే అయితే నేను కూడా నడిచి వస్తా. ప్రభు ఎంతగానో సంతోషపడి ఉంటాడు, నా బిడ్డ కదా, నాలాగా ఉండాలనుకుంటున్నాడు కదా అనుకుని పేతురు గారిని చూసి సంతోషపడి, సరే రా అని పిలిచాడు. వెంటనే పేతురు గారు దోణి నుంచి నీళ్ళల్లోకి దిగాడు. నడుచుకుంటా ఆయన దగ్గరకు వెళ్తా ఉన్నాడు. కానీ అక్కడ ఆ ముందు వచ్చినాన్ని మనం చూస్తే రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు గాలిని సముద్రపు పొంగును చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ఇతడు దేని మీద దృష్టి ఉంచాలి? ప్రభు ఇచ్చిన మాట, ప్రభు ఇచ్చిన వాగ్దానము, నువ్వు కూడా నాకులాగే నీళ్ల మీద నడవగలవు. దాని మీద దృష్టి ఉంచాడు. దాన్ని నమ్మి ఓడ నుంచి దిగాడు, ఆ దోణి నుంచి దిగాడు. దిగి నీళ్ల మీద నడవటం మొదలు పెట్టాడు. కానీ దేని వైపు చూశాడు? గాలిని చూశాడు, సముద్రపు పొంగును చూశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ పరిస్థితులే మనల్ని లాగుతూ ఉంటాయి. ఈ పరిస్థితులే మనల్ని దేవుని యొక్క విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోనికి పడవేస్తూ ఉంటాయి. అందుకే అక్కడ ప్రభు అన్నమాట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. నీ జీవితంలోనికి సందేహము అనేటువంటిది ఎందుకు వచ్చింది? నమ్మావుగా. దేవుని మాటను నమ్మిన తర్వాత మరలా సందేహంలోనికి, మరలా ఆ సందేహం కలిగినటువంటి జీవితంలోనికి, అపనమ్మకంలోనికి ఎందుకు సారిపోతూ ఉన్నావు? అందుకే శిష్యులతోటి ప్రభు అంటాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట చూడండి. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండాని ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయుదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ప్రభు స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నాడు, గమనించండి. ప్రభు ఒక అంజూరపు చెట్టును చూచి ఆకలి కొని పండ్లు తీసుకోవడానికి, పండు తినడానికి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడట. అది అంజూరపు పండ్ల కాలం కాదు. ఆ చెట్టు పచ్చగా ఉంది కానీ దాంట్లో పండ్లేమీ లేవు. ప్రభు అన్నాడట, నీవిక ఎన్నటికీ ఫలింపకుందువు. ఉదయం నీ మాట చెప్పారు, వెళ్ళారు, తిరిగి సాయంకాలం వచ్చేటప్పుడు శిష్యులు చూస్తే అంజూరపు చెట్టు ఎండిపోయి. ప్రభు ఇది ఎలా సాధ్యం? శిష్యులకు అనుమానం వచ్చింది. ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇది చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారా?
మీరు విశ్వాసము కలిగి నమ్మకముతో సందేహపడకుండా ఒక మాట అడగండి, నేను మీకోసం చేస్తాను. కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అలా జరుగుద్ది. ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాట చూడండి, మీతో నిశ్చయముగా ప్రభు స్థాపిస్తూ ఉన్నాడు. నీవు ఏదైతే నీ నోటితో పలుకుతావో, ఏదైతే విశ్వాసముతో సందేహపడకుండా నీవు ప్రాఫెసీ అనేటువంటిది, లేకపోతే ఆ మాటను, వాగ్దానాన్ని రిలీజ్ చేస్తావో, వాక్యం చెప్తూ ఉంది, నేను దానిని నెరవేరుస్తాను. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, ఆ సందేహంతో రుజువుల కోసం వెతుకుతామంట. ఆ సందేహంతో రుజువుల కోసం వెతుకుతాం. ఈ ప్రధాని చేసినటువంటి పని ఏంటి చూడండి. బాధలో ఉన్నాడు, కుమారుడు చనిపోయాడు అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. తిరిగి వెళుతూ ఉన్నాడు. దాసులు ఎదురొచ్చి అయ్యా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు. చెప్తే ఈయన ఏం చేయాలి? సంతోషపడాలి, ప్రభువుని స్తుతించాలి. అవును ప్రభువా, నువ్వు చెప్పిన మాట ప్రకారమే నా బిడ్డ బ్రతికాడు. కానీ ఈయన చేసింది ఏంటి? ఏ గంటకు వాడు బాగుపడి. ఇది యేసయ్య ద్వారా జరిగిన కార్యమేనా? యేసయ్య చేసి ఉంటాడా ఈ పని? లేకపోతే నా అదృష్టం బాగుండి, లేకపోతే నా యొక్క సుడి బాగుంది కాబట్టి నా జాతకం ప్రకారమో లేకపోతే ఇంకో దాని ప్రకారమో ఇది జరిగిపోయిందా? నా బిడ్డ తనంతట తానే బాగుపడ్డా? దేవుని బిడ్డలారా, సందేహం ఉంది. అట్ ది సేమ్ టైం దానికి రుజువు కోసం వెతికేటువంటి మనస్తత్వము ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ దాసులు చెప్పారు, 1 గంటకు, నిన్న 1 గంటకు బాగుపడెను అని చెప్పగానే అతనికి అర్థమైంది, యేసు తనతో చెప్పిన గంట అదే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ గమనించండి, సందేహపడి అతడు ఏం చేశాడు? రుజువుల కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. మనం కూడా మీరు గమనించండి, ఇలాంటి చిన్న చిన్న శోధనలు ఏవైనా మన విశ్వాస ప్రయాణాలు ఎదురైతే, దేవా నేనే విశ్వాసినైతే ఇదిగో ఈ కార్యం జరిగించు, నేను అది నమ్ముతా కదా. చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి ప్రార్థనలు ఇవే. చాలా సందర్భాల్లో మన ఆలోచనలు ఇవే. ఎప్పుడైతే ప్రభు వాగ్దానం నుంచి ఈ లోకం వైపు, ఈ లోకపు శ్రమల వైపు, శోధనల వైపు మన దృష్టి మరల్చబడుతుందో మన ప్రార్థన మారిపోతుంది. ప్రభువా ఇది జరిగితే అది నమ్ముతా. ఇప్పుడు నా చేతిలో నేను బ్రతకడానికి నాకు రూపాయి కూడా లేదు కదా, నువ్వు నాకు జీవనాన్ని ఇవ్వు, నేను అప్పుడు నన్ను నమ్ముతా. యాకోబు గారు చేసిన ప్రార్థన కూడా ఇదే కదండి. గత 3 వారాలుగా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తెల్లవారి లేచిన తర్వాత ఇది దేవుని పరిశుద్ధ ఆలయమే కానీ మరొకటి కాదు, నాకు తెలియకపోయాను అనుకొని తన తలగడగా ఉన్నటువంటి రాయి మీద నూనె పోసి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నేను వెళ్ళు చోటనెల్లా నీవు నన్ను కాపాడి, నాకు తినుటకు ఆహారమును, త్రాగుటకు పానీయమును నీవు అనుగ్రహించిన ఎడల నీవు నాకు దేవుడవయ్యు. ఎందుకు? ఆయన దగ్గర నూనె పుట్టి తప్ప ఇంకేం లేదు. బ్రతకడానికి ప్రాంతం లేదు, తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి పానీయం లేదు. కాబట్టి తన ప్రాథమికమైనటువంటి అప్పటి అవసరాలను ప్రభు దగ్గర పెట్టాడు యాకోబు. ఇక్కడ కూడా మనం అదే చేస్తూ ఉన్నాం. నువ్వు నాకు రుజువును చూపించు, నేనప్పుడు నేను నమ్ముతా. ఈ చిన్న విషయంలో నీవు నాకు సహాయం చేయి, నేనప్పుడు ఆ పెద్ద విషయంలో నేను నమ్ముతా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కవేళ అటువంటి ఆలోచనలతో ఉన్నావేమో ఈ దినమున ఆలోచన చేయి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుడి. ఎవరికి కనపరచాలి? ఆ పై వచనాలను మీరు చదివితే
అపోస్తలులకు మీరు కనపరుచుకోండి అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. మూల భాషలో కింద ఫుట్ నోట్ అనేటువంటిది మనం చూస్తే అక్కడ 1, 2 అని ఫుట్ నోట్లు రాశారు. మూల భాషలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? మీ ప్రేమ యొక్కయు మీ విషయమైన అతిశయము యొక్కయు రుజువును వారికి సంఘముల ఎదుట కనపరచండి. ఇక్కడ కొరింథీ సంఘానికి ప్రభు యొక్క సన్నిధిలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీకు యథార్థమైనటువంటి ప్రేమను నేను మీకు పరిచయం చేశాను. యేసయ్యలో అతిశయించేటువంటి జీవితాన్ని నేను మీకు పరిచయం చేశాను. అది ఎక్కడ మీరు రుజువు చేసుకోవాలి? దేవుని యొక్క పరిశుద్ధుల ఎదుట, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల ఎదుట మీ విశ్వాసాన్ని రుజువు చేసుకోండి. కానీ మనమేం అడుగుతాం? ప్రభువా, నువ్వే నాకు రుజువు చూపించు. మనం రుజువు చేసుకోవాలి, మనం నిలబడాలి, మనం విశ్వాసాన్ని కనపరిచి ప్రభు నా కొరకు అద్భుతాలు చేస్తాడు, నేను దేని గురించి చింతపడనక్కర్లేదు. ప్రభు చేసిన వాగ్దానం ఏంటి? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. నిన్ను సిగ్గుపరిచేటువంటి పనిని, లేకపోతే నీవు సిగ్గుపరచబడేటువంటి పరిస్థితిని ప్రభు నీకు అనుమతిస్తాడా? అనుమతించు. కానీ మనం ఏం చేస్తాం? ప్రతిదానికి ఆలోచన చేసుకుంటూ, భవిష్యత్తును గురించి ఆలోచన చేసుకుంటూ, ప్రస్తుతంలో ప్రభు యొక్క ప్రేమను మర్చిపోతూ, విశ్వాసాన్ని గ్రహించకుండా, విశ్వాసపు గురి మీద నిలపకుండా, మన దృష్టి నిలపకుండా మనము మన ఆలోచనల వెంటనే నడుస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనకందరికి బాగా తెలిసింది. విశ్వాసం యొక్క నిర్వచనం గమనించండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అసలు విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? నీవు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు వాటి యొక్క నిజస్వరూపం ఈ రోజు నీ కంటికి కనపడకపోవచ్చు, నీ ఎదురుగా ఉండకపోవచ్చు అది నిజంగా. కానీ నువ్వు నమ్మావు, ఇది నా జీవితంలో జరుగుతుంది అని నీవు నమ్మావు. అది జరిగించేటువంటి వాడు దేవుడు. ఆ గురి మీద నువ్వు నిలుపు. ఈరోజు అదృశ్యంగానే ఉండవచ్చు, కానీ అవి ఉన్నాయి అనడానికి రుజువేంటి? నీ విశ్వాసం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? లేకపోతే దేవుని కార్యం జరిగితే నేను విశ్వాసంతో అడిగానండి, దేవుడు నాకు అద్భుతం చేశాడు అని చెప్పేవాళ్ళలాగా ఉన్నామా? కార్యం జరిగిన తర్వాత ఎవరైనా సాక్ష్యం ఇస్తారు, కార్యం అయిపోయిన తర్వాత ఎవరైనా చెప్తారు ఇది జరిగింది అని. విశ్వాసికి లోకస్తునికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? విశ్వాసి భవిష్యత్తును చూస్తాడు, విశ్వాసి జరగబోయేటువంటి వాటిని చూస్తాడు, వాటిని స్థాపించి నమ్మి పలికి వాటిని తన జీవితంలో పొందుకుంటాడు. కానీ లోకస్తుడు ఏం చేస్తాడు? జరిగిన తర్వాత ఇదిగో ఇది జరిగింది అని చూపించుకుంటాడు. కాబట్టే ప్రభు అన్నాడు, లోకము నన్ను ఎరగలేదు. ఎందుకంటే దానికి తెలియదు, జరిగిన తర్వాత మాత్రమే నమ్మేటువంటి జీవితం లోకానికి. జరగక ముందే దాన్ని స్థాపించి స్థిరపరిచి నిలిపి నేను నెరవేర్చేటువంటి జీవితం నాది. ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, అది జరగక మునిపే నేను నీకు వాటిని తెలియచేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో మీరు చూడండి, 40 నుంచి 55 అధ్యాయాల మధ్యలో మనకి ఈ మాటలే కనపడతాయి. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చి తిని నా కొరకు లేవనెత్తుకుంటుని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. జరగబో వాటిని అందరికంటే ముందుగా నేనే మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాటిని నెరవేర్చువాడను నేనే. ఈ వాగ్దానాలన్నీ మనకు తెలుసు, కానీ రుజువుల కోసం వెతుకుతూ మనం బ్రతుకుతాం. ఎక్కడ దాకా ఎందుకండి? తోమా గారు ఏం చేశారు? ప్రభువు లేచి ఉన్నాడు అని శిష్యులు పేతురు గారు, యోహాను గారు సాక్ష్యం ఇస్తే తోమా గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి ఆ గుర్తులలో నా వేలు పెట్టి
ఆయన పక్కలో నా చెయ్యి పెడితే గాని నేను నమ్మను. మరి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు మనకు కనపడతాయి. చూడండి, అందుకు తోమా ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆ ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని చెప్పాను. తరువాత వారందరూ కూడుకొని ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకు వచ్చి ఎవరిని అడ్రస్ చేయలే. ఎవరిని అడ్రస్ చేశాడండి? తర్వాత వచనాలు చూడండి, 26 నుంచి 29 వరకు మనం చూస్తే అక్కడ ఆయన అడ్రస్ చేసింది తోమాతో, తోమా ఇదిగో నా వేళ్లలో నా చేతుల్లో ఉన్నటువంటి మేకుల గుర్తు చూడు, దాంట్లో నీ వేలు పెట్టు, నా పక్కలో చేయించు. అప్పుడు తోమా అంటాడు, ప్రభువా నా దేవా. ప్రభు వెంటనే అన్నాడు, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మువారు ధన్యులు. ఈరోజు నువ్వు చూసి నమ్ముతున్నావా, చూడకుండా నమ్ముతున్నావా? ఒకసారి ఆలోచించి. వాక్యములో ప్రభువే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎవరు శ్రేష్టమైనటువంటి వారట? చూసి నమ్మిన వాళ్ళు కాదంట, చూడకుండా నమ్మినటువంటి వారు, చూడక నమ్మకంతో ప్రభుతో పాటు నడిచినటువంటి వారు. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రభు అడిగినటువంటి ప్రశ్నను మనం చూద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అక్కడ కూడా ఒక ఫుట్నోట్ ఉంది చూడండి. ఆ ఫుట్నోట్కి కింద వ్రాయబడిన మాట ఆ విశ్వాసము. ప్రభువుకి నిరంతరము విసుకక ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఈ ఉపమానంలో ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆ విశ్వాసం నేను వచ్చినప్పుడు ఈ భూమి మీద చూడగలుగుతానా? ప్రతి ఒక్కళ్ళు అద్భుతాల వెంట పరిగెత్తేవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు మహత్కార్యాల వెంట పరిగెత్తేవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఇది జరిగితే దేవుణ్ణి నమ్ముతాం, ఇది జరిగింది కాబట్టి దేవుణ్ణి నమ్మాం, అది జరిగింది కాబట్టి దేవుణ్ణి నమ్మాం అనేటువంటి వాళ్ళే. నిజంగా నా వైపు చూచి నా మీద విశ్వాసం ఉంచిన వారు, నన్ను నమ్మినటువంటి వాళ్ళు ఒక్కళ్ళన్నా నాకు కనపడతారా? ఈరోజు ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్న ప్రశ్న కూడా ఇదే. ఆ ప్రధాని చూచి నమ్మాడు, నువ్వెలా నమ్ముతున్నావు? ఆ ప్రధాని రుజువుల కోసం ఎదురు చూశాడు, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఆ ప్రధాని సందేహపడుతూ ఆ సందేహంలోనే బ్రతకాలని ఆశపడ్డాడు. తనకు జరిగినటువంటి అద్భుతం కూడా గ్రహించలేకపోయాడు. నీ స్థితి ఎలా ఉంది? ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఒక కఠినమైనటువంటి మాట అన్నాడు. చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఇక్కడ ఇంగ్లీష్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అండ్ హ్యావ్ పిటీ ఆన్ దోస్ హూ ఆర్ ఇన్ డౌట్. అంటే అర్థం ఏంటి? జాలిపడండి. ఎవరికైతే విశ్వాసం కలిగి ఉన్నామని అనుకుంటూ సందేహాల మధ్య బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ మీద ఏం చేయాలంట? ఇక్కడ తెలుగు తర్జుమా చేసేటప్పుడు పాపం ఆ తర్జుమాకారులు చాలా లిబరల్గా కనికరము చూపుడి అని రాశారు, కానీ ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటి? పిటి, జాలి చూపించండి. దేవుని బిడ్డ, ఈరోజు జాలి పొందేటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే బళా నమ్మకమైన నా దాసుడా, నా బిడ్డ అని అనేక మంది మధ్యలో లేవనెత్తబడేటువంటి విశ్వాసి అయినటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుందాం. ప్రభు బిడ్డలుగా నిజమైన విశ్వాసంలో బలపరచబడదాం. నిజమైన నమ్మకాన్ని ఈ లోకానికి పరిచయం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.